కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీ పైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో డిఎల్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఎంతో మందికి బీ ఫారాలు ఇప్పించానని, ఈ వయసులో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ దగ్గరకు పోయి బీ ఫారం అడుగుతుంటే తనకి సిగ్గుగా ఉందని రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా డిఎల్ టీడీపీలో చేరతారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో డిఎల్ తన మనసులోని మాటలను కార్యకర్తల ముందు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, మరోసారి ఓటు వేయించుకునేందుకు మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకున్నానని చెప్పారు. ఎలాంటి ప్రయత్న లోపం లేకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నానన్నారు. రాజకీయాల గురించి కొత్తగా నేర్చుకునేదేమీ లేదని చెప్పారు. తనకు వ్యాపారాలు లేవని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో తన కుటుంబానికి పనిలేదని అన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా సక్రమంగానే వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ఏమో ఆశించి రాజకీయాల్లో ఉండాలని కాదని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ ఇంటికి వెళ్తే మా ఇంటికి రావద్దని హెచ్చరించారని, అందుకే తనతో మాట్లాడే అర్హత సుధాకర్ కు లేదని అన్నారు. సుధాకర్ తమ ఇంటికి వచ్చే హక్కు కోల్పోయారని అన్నారు. ఈ 4.5 ఏళ్లు నియోజకవర్గ ప్రజలు నరకం అనుభవించారని, రఘురామరెడ్డి ప్రత్యర్థిగా ఉన్నా ఇంత దురదృష్టకరంగా పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు. డబ్బుండొచ్చని, చాలా మంది కోటీశ్వరులున్నారని, డబ్బుతో గెలిచి అందరినీ వేధించాలనుకుంటున్నారేమో. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతామని సుధాకర్ ను డిఎల్ హెచ్చరించారు. నియోజకవర్గంలో టీడీపీ వల్ల నష్టపోయిన వారు 20% మంది ఉన్నారన్నారు. మనతో ఉంటూ వైసీపీకి మద్దతిచ్చి తన దగ్గర పనులు చేసుకున్న వారు 20% ఉన్నారన్నారు. ఈ 40% మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు ప్రయత్నం చేయకూడదని అభిమానులు అడుగుతున్నారని తెలిపారు. 1978 పరిస్థితులు నేడు లేవు. డాక్టర్ గా చేసిన సేవ నేడు లేదు. డబ్బులు రాజకీయాలను శాసిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కన్నా ఏదైనా రాజకీయ పార్టీ హక్కును చేర్చుకుంటుందని చూశాను. ఒక రాజకీయ పార్టీకి దూరం అవుతున్నామన్నది క్లియర్ అయింది. ఇడుపులపైకి వెళ్లినప్పుడు కొందరు అభిమానులు జగన్ ను కలిసి మాట్లాడారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో వెళ్లి కలిశాను. 1978లో ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి రావడంతో, చంద్రబాబు కొలిగ్ కావడంతో నా గురించి గొప్పగానే చెప్పారు. ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అప్పుడు నేను పింఛన్ 1000 రూపాయలను 2000 చేయకపోతే మీ దగ్గరకు వచ్చేవాణ్ణి కాదని, కనుమ పండుగ రోజు మా గ్రామంలో కొందరు పెన్షన్దారులు వచ్చి ఆనందం వ్యక్తం చేశారని ఆయనకు గుర్తు చేశారు. 41 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి విచ్చలవిడి అవినీతి చూడలేదు. 1.20 లక్షలు తీసుకుని ఓ తహసీల్దార్ పాస్బుక్ కోసం ఆన్లైన్ లో రైతు వివరాలు ఎక్కించారని సీఎం దృష్టికి తీసుకుపోయా. సీఎంగా మీరు నీతిమంతులుగా ఉంటే సరిపోదు. మంత్రులు, అధికారులు ఎంత సంపాదించారో చూడండి. మీ పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పా. పసుపు, కుంకుమ, రైతు సుఖీభవ తదితర సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఏపీలో అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఆకర్షించు, వాడుకో, వదిలే సిద్ధాంతాలతో చంద్రబాబు నడుస్తున్నారని, కనీస విలువ ఇవ్వకుండా మైదుకూరు టికెట్ ప్రకటించేటప్పుడు మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశా. పార్టీ చందా ఇస్తాడని సుధాకర్ కు టికెట్ ఇస్తున్నానని చెప్పినా నేను బాధపడేవాణ్ణి కాదు. టీడీపీని సాధించాలి, పునాదులు లేకుండా చేయాలి. నా ఆలోచనలకు తోడు ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తే జిల్లాలో 4 నియోజకవర్గాల్లో గెలిపిస్తాను. 1978లో ఇందిరా గాలి వీస్తున్నా స్వతంత్రులు, రెడ్డి, కాంగ్రెస్, జనతా పార్టీ అభ్యర్థులు గెలిచారు. మాలాంటి నేతల సేవలు ఉపయోగించుకుంటే జిల్లాలో టీడీపీని కూకటి వేళ్లతో పెకిలిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.